ఇడ్లీ సాంబార్ మూవీ స్టోరీ విషయానికి వస్తే మురళీ శంకరపట్నం అనే చిన్న గ్రామంలో ఇడ్లీలు అమ్ముకునే శివకేశవుడు కొడుకు శివకేశవుడు ఊరిలో తన ఇడ్లీ కొట్టులో ఇడ్లీలు అమ్ముతూ గౌరవంగా బతుకుతాడు. కానీ మురళి జీవితంలో ఎదగాలని, తనకు కారు బిల్డింగ్ ఉండాలని అనుకుంటాడు. అలా ఊరు నుంచి వెళ్లిపోయి బ్యాంకాక్ లో సెటిల్ అవుతాడు. అక్కడే మురళి పనిచేసే రెస్టారెంట్ ఓనర్ విష్ణువర్ధన్ కూతురు మీనాతో ప్రేమలో పడతాడు. పెళ్లి టైంలో మురళి ఇంట్లో విషాదం చోటు చేసుకుంటుంది. దీంతో మురళి తన ఇడ్లీ కొట్టునే చూసుకోవాలని ఫిక్స్ అవుతాడు. అది విష్ణువర్ధన్ కొడుకు అశ్విన్ కు నచ్చదు. ఈగోతో రగిలిపోయే అశ్విన్ మురళిని ఏం చేశాడు? మీరా ఫ్యామిలీ మొత్తం ఇండియా వచ్చి చేసింది ఏమిటి? మురళి తన తండ్రి ఇడ్లీ కొట్టును ఎలా చూసుకున్నాడు? ఈ ప్రాసెస్ లో మురళికి కళ్యాణి చేసిన హెల్ప్ ఏంటి? లాస్ట్ కి అశ్విన్ ఈగో తగ్గిందా అనేది సినిమాలో చూడాల్సిన పాయింట్స్. అందరూ అనుకున్నట్లే ఇడ్లీ కొట్టు సినిమా స్టోరీ గుడ్ సెలెక్షన్. ఫాదర్ సెంటిమెంట్, గ్రామీణ అనుబంధాలు అన్ని కూడా సినిమాలో పుష్కలంగా ఉన్నాయి. అయితే ధనుష్ ఎప్పటిలానే కొన్ని మిస్టేక్స్ ఇడ్లీ కొట్టు సినిమాలో కూడా చేశాడు. స్టోరీ బానే చెప్పినట్టు అనిపిస్తున్నా లెంతీ ల్యాగ్ ఉందేంటి అనే ఫీల్ వస్తుంది. ఇప్పుడు ఇడ్లీ కొట్టు మూవీ విడివి 147 నిమిషాలే అయినా అలాంటి ఫీలింగ్ వచ్చిందంటే స్టోరీ అనేది పరుగులు పెట్టించలేదు. అయితే సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆ ఎమోషనల్ అయితే క్యారీ చేశాడు. దాని వల్ల సినిమా లాస్ట్ వరకు ఉంటాం. కొన్ని సందర్భంలో అయితే హీరో పాత్ర సాటిస్ఫై అయినట్టు మనం కూడా లోపల సాటిస్ఫై అవుతాం. అలా ఈ సినిమాలో కొన్ని సీన్స్ కు ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా చేయడంలో డైరెక్టర్ గా ధనుష్ సక్సెస్ అయినట్టే. కానీ ఎంతైనా 147 నిమిషాలు ఉన్న చిన్న సినిమాలు ఈ ల్యాగ్ సన్నివేశాలు లేకుండా చూసుకుంటే దీని వల్ల ఇడ్లీ టేస్ట్ బానే ఉన్నా చట్నీ లేదు అనే ఫీలింగ్ వస్తుంది. నిజానికి సినిమాలో కూడా ఇడ్లీ మేకింగ్ మాత్రమే చూపిస్తారు. కానీ ఎక్కడ చట్నీ తయారు చేయడం కానీ దాని రుచి గురించి గానీ అసలు ప్రస్తావన ఉండదు. అయితే తమిళ వాళ్ళు ఇడ్లీలో చట్నీ కంటే సాంబార్ ఎక్కువగా తింటారు. అందుకే కాబోలు తెలుగు ఆడియన్స్ అయినా మనకు సాంబార్ కంటే చట్నీపై ఫోకస్ మళ్ళింది. ఇక్కడ చట్నీ అంటేనే తెలుగు ఫ్లేవర్. ధనుష్ నటనకు ఎప్పుడూ మైనస్లుండవు. ఈ సినిమాలో కూడా అంతే, వంక పెట్టలేం. ఇటు డైరెక్షన్ అటు నటన సరిగ్గా మేనేజ్ చేశాడు. నిత్య మీనన్ ఈ పాత్రకు 100% న్యాయం చేసింది. విలన్ గా అర్జున్ విజయ్ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు. ఈగోయిజం చూపించడంలో పర్ఫార్మెన్స్ బాగుంది. శాలిని పాండే పాత్ర బానే ఉన్నా గుర్తుండిపోయేలా మాత్రం లేదు. సత్యరాజ్ మాత్రం సెటిల్డ్ గా చేశాడు. మూవీ ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే ధనుష్ యాక్టింగ్, డైరెక్షన్, లాస్ట్ వరకు ఎమోషన్స్ క్యారీ చేయడం, మ్యూజిక్ నిత్య మీనన్. మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే సెకండ్ హాఫ్ కొన్ని ల్యాగ్ సీన్స్, స్లో నరేషన్, ఎక్స్పెక్టెడ్ స్టోరీ. మొత్తంగా ఇడ్లీకి సాంబార్ ఒక్కటే కాదు చట్నీ కూడా ఉండాల్సిందే. ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ కావాలనుకుంటే మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.